Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది కదా అని ఊపిరి పీల్చుకునే లోపే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కి ఇప్పుడు ఒక రేంజ్లో వార్నింగ్ ఇచ్చాడు. తుపాను వచ్చే ముందు అంతా ప్రశాంతంగానే ఉంటుందంటూ ఒక ఏఐ ఫోటోతో ఇరాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. హార్మోజ్ జలసంధి వేదికగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పీక్స్కు చేరడంతో మరోసారి వైమానిక దాడులు మొదలవుతాయా అనే భయం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఒక ఉత్కంఠభరిత వాతావరణం ఇప్పుడు కనిపిస్తోంది. ఇక ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఒక ఏఐ ఫోటోను షేర్ చేసి సంచలనం సృష్టించాడు. ఆ ఫోటో చూస్తేనే ఇరాన్ను ఎంతలా టార్గెట్ చేశాడో అర్థమవుతుంది. అల్లకల్లోలంగా ఉన్న సముద్రం, అందులో ప్రయాణిస్తున్న యుద్ధ నౌకలు, ఆ నౌకలపై స్పష్టంగా కనిపిస్తున్న ఇరాన్ జెండలు, ఇది ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్. దాని పక్కనే ట్రంప్ ఒక యుఎస్ నేవీ అడ్మిరల్తో కలిసి నిలబడి సీరియస్గా చూస్తున్నాడు. ఈ విజువల్కు తుఫాను వచ్చే ముందు ప్రశాంతంగానే ఉంటుంది అనే ఒక పవర్ఫుల్ క్యాప్షన్ను కూడా పెట్టాడు. అంటే ఇరాన్ మీద ఏదో పెద్ద ప్లానే జరుగుతుందనే సంకేతాలను ట్రంప్ క్లియర్గా ఇచ్చేశాడు. హార్మోజ్ జలసంధి విషయంలో ఇరాన్ దూకుడుగా వ్యవహరిస్తుండడంతో ట్రంప్ తన యంత్రాంగంతో వైమానిక దాడుల పునఃప్రారంభంపైన సీరియస్ చర్చలు జరుపుతున్నట్లుగా వాషింగ్టన్ వర్గాల నుంచి గట్టిగానే వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ట్రంప్ ఈ ఫోటోను షేర్ చేయడం గమనార్హం. ఇక మరోవైపు ఒక ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ట్రంప్ నేరుగా ఇరాన్కు డెడ్ లైన్ పెట్టారు. టెహరాన్ పాలకులు త్వరలో ఒక డీల్కు రావాలని, లేదంటే చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు తనకు తెలుసని, కానీ ఆ డీల్ జరుగుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేనని ట్రంప్ వ్యాఖ్యానించాడు. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నా కూడా ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోవడం వల్లే ట్రంప్ ఈ స్థాయిలో రెచ్చిపోతున్నాడని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ను పూర్తిగా లొంగదీసుకోవడమే లక్ష్యంగా ట్రంప్ ఈ మైండ్ గేమ్ను స్టార్ట్ చేశారని, అమెరికా తదుపరి అడుగు ఎలా ఉండబోతుందనే దానిపైన ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.